వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 1 చూసారా? చూసే ఉంటారులేండి, ఎందుకంటే అంత హ్యూజ్ క్రేజీ హిట్ కాబట్టి ఆ సిరీస్. యాక్చువల్గా ఆహా నుంచి ఏ ఒరిజినల్ వెబ్ సిరీస్ వచ్చినా కూడా చాలా ఆదరిస్తూ ఉంటారు ప్రేక్షకులు. మరి ఇప్పుడు సీజన్ 2తో అరుణ్ కుమార్ మన ముందుకు వచ్చేస్తున్నాడు త్వరలోనే. ఇక్కడ చిన్న చేంజ్ ఏంటి అంటే అరుణ్ కుమార్ క్యారెక్టర్ పవన్ సిద్ధు రాబోతున్నారు సీజన్ 2లో. ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడదాం ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అలాగే మనం ఆల్రెడీ ఇంతకు ముందు చూసిన రోల్స్ అన్నీ కూడా ఈ సీజన్ 2లో ఏ విధంగా చేంజ్ అవ్వబోతున్నాయి అనేది కూడా మాట్లాడదాం. హాయ్, హలో, వెల్కమ్ టు ఆల్. హాయ్ పవన్, ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. సీజన్ 1 చూసే ఉంటారు మీరు, ఎందుకంటే మీరు మెయిన్ లీడ్ క్యారెక్టర్ కాబట్టి. ఎట్లా ఉంటుంది ఇందులో అసిస్టెంట్ మేనేజర్గా మీ అంటే సీజన్ 1లో అరుణ్ కుమార్కి సీజన్ 2లో అరుణ్ కుమార్కి పెద్ద చేంజ్ అయితే నాకేం కనిపించలేదండి. అదే ఏం చెయ్యాలి ఆఫీస్లో ఏదో చేసేద్దాం అని అనుకుని ఫైనల్గా ఏం చేయలేకపోవడం అన్నదే రిపీట్ అవుతుంది సీజన్ 1 నుంచి సీజన్ 2 కూడా. మీ క్యారెక్టర్ మొత్తం రివీల్ చేసామంటే అది లేదు, యాక్చువల్లీ సీజన్ 1లో అదే జరిగింది. మనం టీజర్ లాంచ్ చేసుకోవాలి ఇక్కడ. సీజన్ 1లో అదే జరిగింది కాబట్టి సీజన్ 2లో కూడా అంతే. సో ఏదో చేద్దాం అనుకుంటాడు కానీ ఏం చేయలేకపోతాడు ఫైనల్గా. ఓకే, అయితే మనం సీజన్ 1లో ఇంటర్న్షిప్ లో అరుణ్ కుమార్ మనల్ని ఎంత అలరించారో సీజన్ 2లో కూడా ఇంకొక ఇంటర్న్ వస్తారండి, ఆవిడే సిరి. ఎలా ఉంది క్యారెక్టర్ సిరి? చాలా బాగుంది. యాక్చువల్గా ఇట్స్ చాలా డిఫరెంట్ నేను ఇప్పటిదాకా చేసిన వాటిల్లో. అండ్ లుక్లో అన్నా లైక్ తన క్యారెక్టరైజేషన్లో అన్నా ఇట్స్ చాలా కొత్త నాకు అండ్ జనాలకు కూడా హోప్ఫుల్లీ. సో నేను ఎంతైతే ఎంజాయ్ చేశానో ప్లే చేయడం. మీ రోల్ నేమ్ ఇందులో? సోనియా. సోనియా, ఓకే. నేను సోనియాని ఎంతైతే ఎంజాయ్ చేసాను, సోనియా లాగా ఉండడం నేనైతే ఎంతైతే ఎంజాయ్ చేశానో అంతే జనాలు కూడా ఎంజాయ్ చేస్తారని. అనన్య, ఈ సీజన్లో అయినా మీ లవ్ ట్రాక్ గాడిన పడుతుంది అనుకోవచ్చా? అంటే ఫస్ట్ సీజన్లో చాలా హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్తో చాలా హర్ట్ అయిపోయారు, చాలా దూరం పెట్టడానికి ప్రయత్నించారు అరుణ్ని. ఈ సీజన్లో ఎలా ఉండబోతుంది మీ రోల్? ఐ థింక్ ఫస్ట్ సీజన్లో పల్లవి అరుణ్ని చాలా డీప్గా లవ్ చేసింది, బట్ అరుణ్ అంతే డీప్గా లవ్ చేసింది, డీప్గా హర్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ, అరుణ్ అంతే డీప్గా హర్ట్ చేశాడు. సో కొంచెం వర్క్ అయితే అది కంటిన్యూ అవుతుంది, 1 డేలో అయితే ఫర్గివ్ చేయదు. బట్ ఫైనల్గా కలుస్తారా, ఏమన్నా అవుతుందా అని దానికి సీరియస్ చూడండి. కొత్తగా వచ్చే క్యారెక్టర్స్ ఏమైనా కొత్త గర్ల్ ఫ్రెండ్స్ అవుతారా? ఏమైనా జరగచ్చు. తేజస్విని ఎలా ఉన్నారు? ఏంటి చాలా సైలెన్స్గా ఉన్నారు వచ్చినప్పటి నుంచి, ఎందుకని? అందుకే అంత ప్రశాంతంగా గొంతు పోయిందా? అయిపోయింది, మార్కర్ ఇవ్వండి. పిచ్చెక్కిస్తా, సైలెన్స్ ఈజ్ ది న్యూ వైలెన్స్. సో సైలెన్స్తో ఈ ఎపిసోడ్ మొత్తం మీరు పిచ్చెక్కించబోతున్నారు. ఓకే, ఏం లేదండి, మామూలుగా గలగలా మాట్లాడే తేజస్వినికి చిన్న సర్జరీ జరిగింది, ఏదో కత్తిరించేశారు. సో ఇవాళ ఎపిసోడ్లో తన సైగలతోనే మనందరినీ ఎంటర్టైన్ చేయబోతోంది. ఎలా ఉంటుంది మీ రోల్ ఈ సీజన్లో? మీకు కూడా ఏదైనా ప్రమోషన్ వస్తుందేలే? నిండా మునిగాక చలేంటంటారా? అప్పుడు ఇంకా ఎక్కువ నో. ఓకే, ఓ స్విమ్ డ్రెస్ లో కనిపించబోతున్నారా? సూపర్. సీజన్ 1లో చాలా మంచి హింస కాదు, ఈ సీజన్ లో మీతో కూడా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? రొమాంటిక్ కానీ ఫుల్ టార్చర్ పెట్టే ఇదైతే ఉంది బాగా సిరీస్ లో. ఓకే, కంప్లీట్ రివెంజ్ మోడ్ లోకి వెళ్ళిపోయారు అనమాట. ఓ, ఏమైనా హర్ట్ అవుతున్నారా? దేనికండి? ఒరే నాకు కూడా ఏదన్నా పెట్టండి రా అని చెప్పి. అంటే కాదు, అది చేయటం వల్లే అరుణ్ కుమార్ కి పల్లవి దూరం అయిపోయిన తర్వాత మళ్ళీ అరుణ్ కుమార్ అదే కోరుకోడు కదా. సో ఈసారి పల్లవి దగ్గరికి లా ఉంటాడు అరుణ్ కుమార్. ఏ తప్పైనా ఒకటేసారి చేస్తారు అరుణ్ కుమార్, అంతే. ఓకే, మళ్ళీ చూస్తావా? ఈసారి పల్లవి దగ్గరికి ఎలా వెళ్ళాలన్నదే ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. సో ఇంటర్న్షిప్లో మీరు టీ బాగా పెట్టారు, ఇంకా ఏ పని చేస్తే ఆ పని చేసేసి గుడ్ బాయ్ లాగా మీ గోల్ రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడడానికైనా సిద్ధపడే క్యారెక్టర్లో చూసాం. ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్కి మీరు ప్రమోట్ అయ్యారు, మీ కింద ఒక ఇంటర్న్ వచ్చింది. ఎట్లా ఉండబోతుంది? ఆ ఇంటర్న్ మీతోనే పనిచేస్తుందా, లేక మీరు ఇంటర్న్ని అప్పటి మీ కొంచెం ఉంటుంది కదా లోపల నన్ను ఇలా చూశారు అని అది రివెంజ్ తీర్చుకోవడం, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది? అంటే బేసిక్ గా తను నాకింటానో నేను తనకింటానో అన్నది సిరీస్ చూస్తే అర్థం అవుతుంది. అంటే అదే చెప్తాను, అసిస్టెంట్ మేనేజర్ అయినా సరే అదే టీ పెట్టడం, అదే ఇవ్వటం, ఇదే జరిగింది. నాకు ఆ హోదా కనపడలేదు అందులో. సో ఏం చేద్దాం, ఏదో చేసేద్దాం అని నాత్రం పడుతూ ఉంటాడు ప్రతి ఎపిసోడ్. ఫైనల్ గా ఏంటంటే అదిగోండి వాళ్ళ చేతిలో కీలు బొమ్మ, ఆట బొమ్మ వెనకాతలు కనిపిస్తుంది కదా.
ముగ్గురు వాయించేస్తున్నారు. ఓకే, మీరు పెనం చూసే మీద ఉంటారు. నుంచి పొయ్యిలో పడ్డాడు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాడు. డైరెక్ట్ వేడి వేడి నీళ్ళ వచ్చి నూనెలో పడిపోయాను డైరెక్ట్ వెళ్ళి. ఎవరు పడేశారు? తోసేశారు ముగ్గురు. ఓకే, సో చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతోంది. ఫస్ట్ సీజనే చాలా క్రేజీగా అనిపించింది మాకు. ఇంకా సెకండ్ సీజన్ లో అందులో పవన్ అరుణ్ కుమార్ గా అంటే ఇంకా అసలు మాటలు లేవు. అక్కడ ఇద్దరితోటే పవన్ సిద్ధి ఎంటర్ అయ్యేటప్పటికి తేజస్విని మాటలు పోయాయి. ఓకే, అనన్య, ఒక గర్ల్ ఫ్రెండ్ రోల్లో మీరు కనిపిస్తారు అరుణ్ కుమార్కి. చాలా డెప్త్గా కనెక్ట్ అయిపోతారు మీతో ప్రేక్షకులు. ఇందులో ఎట్లా ఉంటుంది అంటే ఆ రివెంజ్ అనేది ఉంటుంది కదా, లోపల ఒక కసి ఉంటుంది. అండ్ ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్, మీ రోల్ కూడా మారి ఉండొచ్చు. ఎలా ఉంటుంది మీది? తిను లాస్ట్ సీజన్లో పల్లవి ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వేరే కంపెనీకి వెళ్ళింది అండ్ వేరే పొజిషన్లో ఉండి వీళ్ళకి బాస్గా వచ్చింది యాజ్ ఎ క్లయింట్. సో ఆ టర్న్ ఆఫ్ క్యారెక్టర్స్ పవర్ ఇప్పుడు తను శాలిని దగ్గర నుంచి పల్లవికి వచ్చింది. ఆ టర్న్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఆ టర్న్తో ఎలా తను అరుణ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎలా ఓవరాల్ స్టోరీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది చూడ్డానికి ఇట్స్ వెరీ డ్రమాటిక్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. సో సీజన్ 1 లో అరుణ్ కి తిను బాస్, సీజన్ 2 లో మీరు బాస్. అందరికీ నేను బాస్. అందరికీ అంటే నేను క్లయింట్. సో టెక్నికలీ అందరికీ బాస్. ఓకే, తేజస్విని మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, రాసారా? ఏమీ లేదా? టైమ్ హెస్ పాస్డ్. ఇంటర్వ్యూ అయ్యేలోపు బయోగ్రఫీ రాసేస్తారు ఆవిడ మొత్తం. కానీ చూడండి, మాటలు లేకపోయినా ఎంత ఎంటర్టైనింగ్గా, ఎంత ఉత్సాహంగా. వాయిస్ ఒక్కటే పోయింది, నేను ఇక్కడే ఉన్నా. అర్థమైందా? అర్థమైంది అరుణ్ కుమార్. ఓకే, అర్థమైంది అరుణ్ కుమార్. అర్థం చేసుకోలేకపోతున్నాడు ఏం చేయాలో ఏంటో. ఓకే, మీది సెకండ్ వెబ్ సిరీస్. ఫస్ట్ ఈటీవీ విన్ లో చూసాము, సూపర్ హిట్ అయింది అది కూడా. ఇప్పుడు సెకండ్ వెబ్ సిరీస్ లో, అది కూడా ఆల్రెడీ హిట్ అయిన సిరీస్ లో 2 సిరీస్ లో మీరు వచ్చేసారు. ప్రేక్షకులు మీ నుంచి కొత్తగా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అంటే ఇప్పటి వరకు మీ ఓన్ వెబ్ సిరీస్ లో మేము చూసాం కదా, ఆహా మీలోని టాలెంట్ ని ఏ విధంగా కొత్తగా బయటికి తీస్తుంది? బేసిక్గా యాక్చువల్లీ నేను ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి, సీజన్ 1 చాలా బాగా హిట్ అయిందని చెప్పేసి. సో ఆ రికాల్ వాల్యూ ఏదైతే ఉందో అది కూడా ప్లస్ అవుతుంది అన్నది ఒకటి మెయిన్ పాయింట్. సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఆ అరుణ్ కుమార్ యొక్క ఇన్నోసెన్స్ నాకు బాగా నచ్చింది అనమాట. అంటే నేను కూడా బేసిక్ మాది ఈస్ట్ గోదావరియే ప్రాపర్. సో అవన్నీ కుదిరి ఓకే, వాడి ఇన్నోసెన్సే నాకు కూడా ఎక్కడో ఉందని నా ఇన్నర్ ఫీలింగ్. ఓకే, మా ఫీలింగ్ కూడా అదే. అయితే ఓకే, కరెక్ట్ గా సెట్. కాకపోతే అరుణ్ కుమార్ కొంచెం లావ్ అయితే ఎలా ఉంటాడో అలాగే ఉన్నారు మీరు. మాకు పెద్దగా డిఫరెన్స్ తెలియలేదు. చాలా తగ్గానండి ఈ సిరీస్ కోసం. ఫస్ట్ నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు అయితే మంచి పుష్టిగా ఉన్నాను అనమాట. తర్వాత నాకే అనిపించింది వీళ్ళకి రైజ్ అవుతుందేమో ఈ క్వశ్చన్ కొంచెం. ఆ తర్వాత ఒక 1 month గ్యాప్ ఉందని తెలిసి 7-8 kilos పుట్ డౌన్ అయ్యాను అనమాట, పర్టికులర్గా అరుణ్ కోసం. అప్పుడు ఫైనల్గా ఓకే, సో అలా రావటం జరిగింది మళ్ళీ. అంటే నాకు ఒక ఆ విధంగా కూడా హెల్ప్ అయింది అరుణ్ కుమార్ రోల్ ప్లే చేయటం అన్నది. ఫిజికల్గా నేను కొంచెం ఫిట్ అవ్వడానికి కానివ్వచ్చు, ఇంకా ఇవన్నీ చేయడానికి ఆ రకంగా హెల్ప్ అయింది. ప్లస్ ఒక మంచి వెబ్ సిరీస్ చేశాను అన్న హ్యాపీనెస్ కూడా నాకు ప్లస్ అయింది. అండ్ ఇది ఒక టర్నింగ్ పాయింట్ గా అనిపిస్తుందా మీ కెరియర్? అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చేసిందంతా ఒక లెక్క, ఈ అర్థమైంది అరుణ్ కుమార్ ఒక లెక్క. దీని రీచ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి అదంతా నాకు యాడ్ ఆన్ అవుతుంది అని కూడా. సీజన్ 100 million అండి స్ట్రీమింగ్ వ్యూస్. సీజన్ 2కి 200 million వచ్చేస్తుందిలేండి. లేదు, సీజన్ 2 ఇప్పుడు చాలా హిట్ అవుతుంది టీజర్ రిలీజ్ అవ్వగానే. సీజన్ 1 చూడని వాళ్ళంతా ఇప్పుడు చూసి దాన్ని డబుల్ చేసి సీజన్ 2 చూస్తారు. ఎగ్జాక్ట్లీ కదా, ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ సెర్చింగ్ లో ట్రెండింగ్ లో ఉంది అర్థమైంది అరుణ్ కుమార్. అండ్ సిరి, మీరు ఎలాంటి హోంవర్క్ చేస్తారు? మీరు చూసారు సీజన్ 1, అందరూ కూడా అసలు చించేశారు యాక్టింగ్ ని. ఇందులో మీరు కొత్తగా వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి ఎలాంటి హోంవర్క్ చేశారు? ఆ ఫన్ అదంతా కూడా అలాగే మీ క్యారెక్టర్ లో కూడా కంటిన్యూ కావాలి కాబట్టి ఎంత బర్డెన్ అనిపించింది మీకు? అమ్మా, హెవీ క్వశ్చన్ అడిగారు. హెవీ పర్ఫార్మెన్సెస్. ఇంతకుముందు ఏదైనా వెబ్ సిరీస్ లో ఉన్నారా? నేను మేం ఫేమస్ అని మూవీ చేశాను. నేను ఆహాలో ఫస్ట్ టైం, ఆహా ఫస్ట్ టైం డెబ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా ప్రెషర్ ఫీల్ అయ్యానా లేదా అంటే కొంచెం ప్రెషర్ ఉండే, బట్ నాకున్న క్యారెక్టర్, నాకు ఇచ్చిన క్యారెక్టర్ అలాంటిది. అంటే కొంచెం
ఫన్ ఈజీగా రావడం, నాకు తేయడం చాలా ఈజీ అనిపించింది క్యారెక్టర్ వల్ల. సో ఆ క్యారెక్టర్ కోసం మా ప్రొడ్యూసర్ గారు తన్వికి ఇందులో intern కదా, టీ పెట్టడం నేర్చుకున్నారా? మరి ఇంటర్న్ కదా మీరు. పెడతాను, పెట్టిస్తాను, మీరు చూడాలి. టీ పెట్టడం ఎలా నేర్చుకున్నారంటే మళ్ళీ నేనే పెట్టే రేంజ్కి వెళ్ళేలా నేర్చుకున్నారు ఆవిడ టీ పెట్టడం. ఆవిడ మీరు నేర్పలేదు సరిగా. ఎలా ఉంటారు పవన్ అంటే? మేము చాలా బాగుంటాను కదండి, కాదా? అందులో డౌట్ ఏం లేదు. Mic off చేసి. కాకపోతే చెప్పడానికే సిగ్గుపడేలా ఉంటారట మీరు. అమ్మో బాబోయ్, పెర్ఫార్మెన్స్ కొంచెం కొంచెం ఇటు కూడా ప్లీజ్. అమ్మయ్య, పవన్ పెర్ఫార్మెన్స్ నిల్లా సూపర్. కిల్లు. ఓకే 3000. ఓకే సూపర్. ఎట్లా అనిపించింది చెప్పండి? ముగ్గురుతో యాక్ట్ చేశారు ఫస్ట్ టైం. అంటే నాకు సిరితో నేను ఇంతకు ముందు చేశాను కాబట్టి నాకు అంత కొత్త అన్నది ఏం అనిపించలేదు, పరిచయం ముందు. వీళ్ళిద్దరితో జీపే కొట్టాలంట. వీళ్ళిద్దరితో ఫస్ట్ టైం కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నామంటే చిన్న నర్వస్నెస్ అనేది ఉంటుంది. ఆవిడతో ఆ ఫీలింగ్ రానివ్వకుండా ఆవిడ చేస్తారండి. ఆవిడలో గొప్పతనం అది. ఎవరితోటైనా సరే ఈజీగా ఇలాగా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అసలు ఆవిడ మాట్లాడట్లేదు అన్న ఫీలింగ్ ఎంతసేపు నాకు రాలేదు. అది కదా ఆవిడ గ్రేట్నెస్ అసలు. తేజస్వి గారితో అయితే అసలు ఆ ప్రాబ్లం రాలేదు. అనన్యతో చిన్న టెన్షన్ వచ్చింది, ఓకే ఏంటి అన్నది. ఒక సీన్ అయిన తర్వాత ఓకే మళ్ళీ చాలా సింపుల్ గా ఉంది, కూల్ గా వెళ్ళిపోయిందని చెప్పేసి బాగా అనిపించింది. 30 years 20 వీరందరికీ కూడా పాపులర్ అయిపోయారు. ఆ తర్వాత అర్థమైంది అరుణ్ కుమార్ తో అసలు మీ యాక్టింగ్ స్కిల్స్ ఏంటి, మీ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది బయటకు వచ్చింది. సీజన్ 2కి వచ్చేసరికి మీ మీద కూడా బర్డెన్ ఇంకా చాలా పెరుగుంటుంది కదా? బర్డెన్ అనను నేను, అది హ్యాపీ రెస్పాన్సిబిలిటీ అంట. ఓకే, డెఫినెట్లీ చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది. దట్ ఫస్ట్ సీజన్ అంతమంది చూసారు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో. ఐ మీన్ యూట్యూబ్లో చూడడం ఒకటి, బికాజ్ అది ఫ్రీ అండ్ ఇట్స్ అవైలబుల్ అందరికి. బట్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో మనల్ని, అందులో ఆహా ప్లాట్ఫామ్, కెరియర్ ని ప్లాట్ఫామ్, మలుపు తిప్పే ప్లాట్ఫామ్. యా. సో అలాంటి ప్లాట్ఫామ్లో పీపుల్ వచ్చి మనల్ని చూసారు అంటే చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అది. సో నేను సీజన్ 1 అయినాక ఐ కుడ్ నాట్. ఎలాంటి అప్లాజెస్ వచ్చాయి మీకు సీజన్ 1 తర్వాత? ఏదైనా ఆఫర్స్ వచ్చాయా? వచ్చాయి, డెఫినెట్లీ చూస్తారు కొన్ని రోజుల్లో. కమింగ్ సూన్. ఓకే, తేజస్వి మీరు ఈ క్యారెక్టర్ మొత్తం అంతా మారిపోతుంది, మీకు బాస్గా కనిపిస్తారు అని చెప్తున్నారు అనన్య. ఎందుకని అంటే ఏం జరుగుతుంది? ఏం జరిగినా తోలు తీస్తా ఎవరిది? అందరిది. అందరి తోలు తీసేస్తారు. సో అనన్య క్యారెక్టర్ కొంచెం మిమ్మల్ని భయపెడుతుందా? ఫేస్ టు ఫేస్ అయితే చూడాలి. ఫస్ట్ సీజన్ కి సెకండ్ సీజన్ కి చాలా డిఫరెన్స్ ఉండబోతుంది. ప్రోగ్రామ్ లో మనం అర్థమైంది అరుణ్ కుమార్ సీజన్ 2 టీజర్ రిలీజ్ చేయబోతున్నాం. వీళ్ళతోనే టీజర్ ని కూడా రిలీజ్ చేద్దాం. సో రెడీ? అదిరిపోయిందండి. సీజన్ 2 సీజన్ 1 నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. సో మీకు టీజర్లో లేని క్యారెక్టర్ని ఒకరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మనతో జాయిన్ అయ్యారు సాయి కిరణ్. ఈయన సీజన్ 1లో లేరు, కానీ సీజన్ 2లో ఈయన రోల్ చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే కార్పొరేట్ గురు అండ్ ఇన్ఫ్లుయెన్సర్గా మన ముందుకు రాబోతున్నారు. హలో సాయి కిరణ్ గారు, ఎట్లా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ చాలా వెరైటీగా ఉంది. టీజర్లో లేని క్యారెక్టర్ ఇట్స్ నైస్. క్యారెక్టర్ చాలా నేను అంటే ఆఫ్ ద స్క్రీన్ బయట చేసేది ఎలా ఉంటుందో ఆన్ ద స్క్రీన్ ఎలా ఉంటుందో అన్నది సిమిలారిటీ ఉంటుంది. అరుణ్ కుమార్ని నడిపించే ఒక ఫనీ ఫోర్స్ అనమాట. కార్పొరేట్ గురూజీ కార్పొరేట్ ఆఫీసుల గురించి వాటి గురించి తెలియదు కాబట్టి మీరు నడిపిస్తారు ఆయన్ని. ఒక ఫస్ట్ టైం ఒక ఇంటర్న్ గా జాయిన్ అయిన వ్యక్తి మేనేజర్ గా మారినప్పుడు, అదే కంపెనీలో మారినప్పుడు ఇన్ రియల్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు అనమాట. సో ఆ ఛాలెంజెస్ని నీకేం పర్లేదు, నీ వెనకాల నేనున్నాను, నీ ప్రతి ఛాలెంజ్కి నేను నీకు సొల్యూషన్ ఇస్తానని చెప్పి వెనకుండి నడిపించే క్యారెక్టర్ అనమాట. ఓకే, ఇందాక అరుణ్ కుమార్ గారి గురించి క్యారెక్టర్ గురించి ఆయన చెప్పాడు. మీ మాటల్లో చెప్పండి, అరుణ్ కుమార్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎలా నడిపిస్తారు మీరు ఆయన్ని? అంటే నాకు ఆ క్యారెక్టర్ చూసినంత వరకు ఏంటంటే కార్పొరేట్లో ఎప్పుడు కమాండింగ్ ఏది చెప్పలేము, కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్టుగా నడిపించాలి. సో ఆ రకంగా ఇబ్బంది పడుతూ ఎంప్లాయీస్ తోటి వర్క్ అవ్వాలి. అలా కూడా నేను మేనేజర్గా నేను అనుకుంది చెయ్యాలి అన్న క్యారెక్టర్లో సతమతం అయ్యేది అరుణ్ కుమార్. చాలా మంది రిలేట్. మాకేమనిపించిందంటే డిజిగ్నేషన్ మారింది కానీ రోల్ మారలేదు అనిపించింది. అది రియాలిటీ, బయట కూడా అలాగే ఉంటుంది. అదే అరుణ్ కుమార్ గొప్పతనం. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ మిగతా క్యారెక్టర్స్తో మీ
కోఆపరేషన్ ఎలా ఉంటుంది, అంటే ఎలా స్క్రీన్ షేరింగ్ ఉంటుంది? అనన్య కావచ్చు, సిరి కావచ్చు, తేజస్విని కావచ్చు. సిరీస్లో నా క్యారెక్టర్ అనేది మెయిన్లీ అరుణ్ కుమార్ మీద ఫోకస్ చేస్తుంటుంది అనమాట. అరుణ్ కుమార్ని తన లైఫ్లో సక్సెస్గా చూడాలన్నది నా క్యారెక్టర్ హోల్ పర్పస్ అనమాట ఇందులో. సో నేను చెప్పింది అతను ఫాలో అవుతున్నాడా లేదా, ఇంప్లిమెంట్ చేస్తున్నాడా లేదా అన్న దాని మీద ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేదా, ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఇంకా అలాగే టీ పెట్టుకుంటున్నాడా, టీ పెట్టడం నేర్పిస్తున్నాడా? అంటే తన జర్నీలో డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఆఫీస్లో ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని ఇలా చేయి అని చెప్తుంటాను అనమాట. సో వాళ్ళతో నాకు డైరెక్ట్ కనెక్షన్ ఉండదు, ఓన్లీ అరుణ్ కుమార్ తోటే కనెక్షన్. ఓకే పవన్, సీజన్ 2 టీజర్లో ఒక డైలాగ్ చెప్తారు కదా, నచ్చితే వదిలిపెట్టను వదిలేస్తే పట్టుకోను సంథింగ్, ఒకసారి చెప్పండి ఆ డైలాగ్. నాకు ఏదైనా సరే నచ్చితే వదలను, ఒకవేళ వదిలితే మళ్ళీ దాన్ని ఇష్టపడను. చాలా డెప్త్ ఉంది డైలాగ్ లో. ఇంతకీ ఎవరిని ఇష్టపడ్డారు, ఎవరిని వదిలేశారు, ఎవరిని మళ్ళీ పట్టుకోలేదు? పల్లవిని ఇష్టపడ్డానని అనుకున్నాను, మధ్యలో డీవియేట్ అయ్యి వేరే వాళ్ళని ఇష్టపడ్డాను. సో ఆ తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి కాదు నాకు మళ్ళీ పల్లవినే కావాలి అని చెప్పి వెళ్తాడు, కానీ పట్టించుకోరు ఎవరు. పల్లవి పట్టించుకోవాలి. సో ఏం చేసాడు, ఎలా మళ్ళీ పల్లవిని వాళ్ళ లైఫ్ లోకి రప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు అన్నది సీజన్ 2 ఉంటుంది. సో సీజన్ 1 లో ఇద్దరినే భరించలేకపోయాడు అంటే ముగ్గురు వచ్చారు. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, పల్లవిని మళ్ళీ మీ వైపు టర్న్ చేసుకుని సీజన్ 2 ఎండ్ అయ్యి మళ్ళీ సీజన్ 3 వరకు తీసుకెళ్తారా? చెప్పంగా చూడాలిగా. అనన్య, మాకేమనిపించిందంటే టీజర్ చూస్తే ఒక బాగా రివెంజ్ తీర్చుకుంటున్నట్లు అనిపించింది, అటు తేజస్విని మీద అండ్ అరుణ్ మీద. అంతేనా? రోల్ చాలా కసిగా వాళ్ళిద్దరి వల్లే హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి వాళ్ళిద్దరినే టార్గెట్ చేసి చాలా హార్ట్ బ్రేక్ అయ్యి చాలా హ్యూమిలియేట్ అయ్యి తను గివప్ చేసి వెళ్ళిపోయింది ఆఫీస్ నుంచి. సో ఇప్పుడు రిటర్న్ వచ్చి వాళ్ళ మీద పవర్ క్లయింట్ గా వచ్చినప్పుడు ఆపరేషన్ పిండి వారేస్తుంది. ఈ క్యారెక్టర్ కోసం మీరు చూసాం కదా టీజర్ లో, చాలా రిచ్ అమ్మాయి, ఫారిన్ కంట్రీస్లో చదువుకుని ఇంటర్న్ కోసం వచ్చారు, జాయిన్ అయ్యారు. టీ పెట్టమంటే స్టార్ బక్స్ నుంచి ఆర్డర్ పెడతానంటారు. ఎలా ఫన్ క్రియేట్ చేయబోతోంది? బేసిక్గా సోనియా అన్న క్యారెక్టర్ అస్సలు ఇక్కడ అమ్మాయి కాదు కాబట్టి జనాలకి అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అరుణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసు. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తుందా, లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్లో ఇరికిస్తుందా, లేకపోతే హెల్ప్ చేస్తుందా, ఈ క్వశ్చన్స్ అన్ని. అరుణ్కే గర్ల్ ఫ్రెండ్ అయిపోతుందా, వీళ్ళిద్దరిని కలుపుతుందా, ఇంకా విడగొడుతుందా అన్నది మీరు చూసి తెలుసుకోవాలి. ఈ సీజన్ లో హైలైట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ సీజన్లో హైలైట్స్ ఎలా అంటే, ఇంటర్న్స్ కన్నా కూడా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తూ అదే ఆఫీస్కి మేనేజర్ అయితే మన చుట్టూతా మనతో పాటు వర్క్ చేసిన వాళ్ళు మనకి రిపోర్టర్స్ అయినా లేకపోతే పక్క టీంకి అయినా కూడా రియాలిటీ ఎలా ఉంటుంది అన్నది చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ అని, అది బయట అప్పుడు కనెక్ట్ అవుతారు అనమాట. ఆఫీస్లో లవ్ ట్రాక్లు నడిపితే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో అది చాలా ఫన్నీగా బాగుంటుంది. అదొకటేనా, మీరు ఇచ్చే కార్పొరేట్ సలహాలన్నీ బయట వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారా? వాడుకోవచ్చు, ప్రపంచం మొత్తం వాడుకోవచ్చు సలహాలు అలాంటివి. ఓకే, లవ్ గురు గురించి తెలుసు, కార్పొరేట్ గురు కొత్తగా. కార్పొరేట్ గురులో లవ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఆఫీస్లో ఎప్పుడు ప్రేమించకూడదు అని చెప్పేసి. సిరి, ఈ ఎపిసోడ్ లో నాకు టీజర్ బట్ అర్థమైంది ఏంటంటే మీ లాంగ్వేజ్ తో మీరు చంపేస్తారని, రైట్? అదే ఫన్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే పరిగెట్టించి పాకించి ఏదేదో చెప్పారు కదా డైలాగ్, ఒకసారి చెప్పండి అది. సో నేను తెలుగులో నడవాలి, పరిగెత్తాలి, పాకాలి. సో మీకు అసలు తెలుగు రాదు, ఇక్కడే నేర్చుకుంటారు వచ్చి, అది మీ బాస్ నేర్పిస్తారు. ఆ డైలాగ్ తర్వాత నేను చావాలి. సో కరెక్ట్ గా సోనియా రోల్ బాగానే ప్లే చేస్తుంది. ఓకే, ఫైనల్ గా మీరు చెప్పండి, అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 గురించి 2 ముక్కలు? అంటే సీజన్ 1ని ఎలా అయితే ఎంకరేజ్ చేశారో ఆబ్వియస్లీ సీజన్ 2ని కూడా అలానే ఎంకరేజ్ చేస్తారు. ఒకసారి వాళ్ళకి రిలీజ్ అయిన తర్వాత అంటే ఇంకా బాగా ఎంకరేజ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అంటే మెయిన్ ఇలాంటి స్టోరీస్లో రిలేటబిలిటీస్ ఎక్కువ ఉంటాయండి. రిలేట్ చేసుకుంటారు. ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానివ్వచ్చు, లేకపోతే నిజంగానే ఊర్ల నుంచి వచ్చి ఏదో పొడి చేద్దాం పీకేద్దాం అనే వాళ్ళకి ఓకేరా బాబు మన జీవితం కూడా ఎలానే ఉంటుంది కదా అన్న పాయింట్ వల్ల ఇది ఇంకా ఎక్కువ జనాల్లోకి వెళ్తుందన్న నమ్మకం నాకైతే ఉన్నది.
సో యా డెఫినెట్గా సో సీజన్ 2 చూడాలంటే 1 ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే అన్ని అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి రోజు కరెక్ట్ రిలీజ్ డే ముందు రోజు ట్వీట్ వేస్తారు, ప్లీజ్ వాచ్ సీజన్ 1 అండ్ సీజన్ 2. మ్యారథాన్ అర్థమైందా అరుణ్ కుమార్ మ్యారథాన్. ఓకే సాయి కిరణ్ గారు, ఫైనల్ గా రియల్ గా కార్పొరేట్ ఎంప్లాయీస్ కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? సో అర్థమైంది అరుణ్ కుమార్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో చెప్తే కనుక ఎంప్లాయీతో పని చేయించుకోవటం, ఎంప్లాయీతో పాటు పని చేయటం, అండ్ ఎంప్లాయీస్ని ఫ్యామిలీలా ఫీల్ అవటం లేదా వాళ్ళని ఓన్లీ ఎంప్లాయీస్లా ఫీల్ అవటం. సో ఈ పర్స్పెక్టివ్స్ అన్నీ వర్క్ని బట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. ఓకే, మెయిన్గా మేనేజర్ అనేవాడు ఎలా ఉండాలంటే ఏమంటాడు, పిర్ర మీద కొట్టి గిల్లాలి మళ్ళీ మనమే జోలు పాడాలన్నట్టు ఉంటుందన్నమాట. సో ultimately getting work done is more important rather than pampering them or వాళ్ళని ఇవన్నీ చేయటం కన్నా అది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్. హ్యూజ్ హిట్ అవ్వాలి ఇది, సీజన్ 1 కంటే కూడా ఎక్కువగా క్రేజీ హిట్ అవ్వాలని కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్ అండి. సో అక్టోబర్ 31 అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 ఆహా OTT ప్లాట్ఫామ్లో తప్పకుండా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.